पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नमो नमः ఓం నమః. క్రిందటిసారి మనం 18వ శ్లోకం వరకు మనం మాట్లాడుకోవటం జరిగింది. వాటన్నిటిలోనూ కూడా మనం అర్థం చేసుకున్నది ఏమిటి అంటే, ఒకే ఒక్క విషయం, అంతా కూడా పరమాత్మే, పరమాత్మ కాక మరేది కూడా లేదు అనేటటువంటిది మనం అర్థం చేసుకున్నాం. ఇది గట్టిగా లోపల స్థిరపడాలి. భక్తి అంటేనే ఒక ఏకనిష్ట అన్నది ఉండాలి అనేది మనకు పెద్దలు చెప్తారు. చలించినటువంటి భక్తి, చలిస్తూ ఉన్నప్పుడు అది నిజానికి భక్తి అనబడదు. పరమాత్మ యొక్క యథార్థమైనటువంటి తత్వం ఏమిటి అనేది తెలుసుకోవటం నిజంగా ఒక అదృష్టం అని చెప్పాలి. ఈరోజు మన తండ్రి మనకు స్పష్టంగా చెప్తున్నారు. 7వ అధ్యాయంలోనూ ఇప్పుడు 9వ అధ్యాయంలోనూ కూడా ఆ తండ్రి యొక్క స్వరూపాన్ని మనం అర్థం చేసుకోవటానికి ఆ తండ్రి ఎంతో వివరంగా మనకు ఈ బోధ అందించటం జరిగింది. ఆయన యొక్క అపర ప్రకృతి గురించి, అలాగే పరప్రకృతి గురించి కూడా మనకు ఆ తండ్రి చెప్పారు. ఈ అపర ప్రకృతి అంతా కూడా మళ్ళా ఆయన స్వరూపమే, ఆయనే ఆ విధంగా కనపడుతున్నారు, ఆయన కాక మరేదీ లేదు, అంతా కూడా పరమాత్మే, పరమాత్మ కాక మరేమీ లేదు. మత్త పరితరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ. ఈ శ్లోకం ఎప్పుడూ కూడా మనసులో కదలాడుతూ ఉండాలి. ఆయన కన్నా కించిత్ కూడా వేరేది ఏది కూడా లేనే లేదు, ప్రతిదీ కూడాను. కాకపోతే ఇక్కడ మనం నామరూపాలను చూస్తున్నాము. ఈ నామరూపాల వల్ల మనకు రాగద్వేషాలు ఏర్పడుతున్నాయి. ఇక్కడ మనం చూసేదంతా కూడా పరమాత్మ అనేటటువంటి ఒక దృష్టి ఏర్పరచుకుని నిరంతరము కూడా ఉండాలి అనేటటువంటిది ఆ తండ్రి మనకు చెప్తున్నటువంటి విషయం. తర్వాత శ్లోకం మనం ఈరోజు చూసినట్లయితే 19వ శ్లోకం. తపామ్యహం అహం వర్షం నిగృహ్ణామి ఉత్సజామి చ అమృతం సేవ మృత్యుచ్చ సదసత్యాహమర్జున. ఇక్కడ మనం ఒక సాంప్రదాయం, మనకి ఎంతో అద్భుతమైనటువంటి సాంప్రదాయం ఉంది. అనేక మంది ఉదయం లేవగానే సూర్యభగవానుడికి నమస్కరించుకుంటూ ఉంటారు. సూర్య నమస్కారాలు చేసేవాళ్ళు ఉంటారు, సంధ్యావందనం చేసేవాళ్ళు ఉంటారు. సూర్యుడు సాక్షాత్తు ప్రత్యక్ష దైవము అని అంటారు. సూర్యుడితో మనకు ఎంతగానో ఒక అనుబంధం అన్నది ఉంది. సూర్యభగవానుడిని స్మరించుకుంటూ, ఆయనకు నమస్కరించుకుంటూ ఉదయమే లేవగానే మన దినచర్య సూర్యునికి నమస్కరించటంతో మొదలు పెట్టుకోవటం అన్నది అనేక మంది చేస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటాం కూడా. నిజానికి సూర్యుడు లేకపోతే ఇక్కడ అసలు ఈ జగత్తు ఎలా ఉంటుందని మనం ఊహించితే మన ఊహకు కూడా అందదు.
ఈ భూమి ఇలా ఉంది అంటే ఇక్కడ ఈ జీవులు, వృక్షాలు ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి అంటే దానికి కారణం ఎవరు అంటే సూర్యుడు. సూర్యుడు లేనప్పుడు ఇక్కడ అసలు ఈ భూమిని, ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశిని, అలాగే ఇక్కడ ఈ నదులను కానీ వృక్షాలను కానీ వేటిని కూడా మనం ఊహించలేం. ఈ జీవులన్నీ ఇలాగ బ్రతుకుతున్నాయి అంటే దానికి కారణం ఏమిటి అంటే సూర్యభగవానుడే. ఈరోజు ఆ తండ్రి ఏమంటున్నారు అంటే ఆ సూర్యుడు ఎవరో కాదు నేనే అనేది చెప్తున్నారు. సూర్యుడు రూపంలో ఉన్నటువంటిది నేనే అని చెప్తున్నారు. ఏం చేస్తున్నారట? సూర్యుడు రూపంలో ఉండి ఆ శక్తిని అందిస్తున్నారట. వేటికి అందిస్తున్నారు? ఇక్కడ అన్నిటికీ కూడా ఆయన ఆ శక్తిని అందిస్తూనే ఉన్నారన్నమాట. ఈ వృక్షాలన్నిటికీ కూడా ఆ శక్తిని అందిస్తున్నారు. అలాగే మనం తీసుకునేటువంటి ఆహారాన్ని ఔషధము అంటారు. ఆ సూర్యుని యొక్క శక్తి ఔషధ రూపంలో మనకు అందిస్తున్నారు. సూర్యభగవానుడు సాక్షాత్తు భాస్కరుడు ఆరోగ్య ప్రదాత అంటారు. అంటే ఇక్కడ జీవులకు ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి వాడు సూర్యభగవానుడే అనేది చెప్తూ ఉంటారు. అది యథార్థమే. ఎందుకనంటే ఈ రోజున అనేక మందికి భూమికలు విరిగిపోతున్నాయి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటారు. ఎందుకోసం అంటే మనం సూర్యభగవానుడు మనకు అందించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తిని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. పట్టుమని ఒక 20 నిమిషాలు మనం ఎండలో కూర్చుంటే మనకు ఒక అద్భుతమైనటువంటి శక్తి ఆయన నుంచి మనకు అందుతుంది. అదే వైటమిన్ డి అంటారు. ఈరోజు ఆ విధంగా చేయకపోవటం వల్ల ఈ వైటమిన్ డి మన దేహంలో తక్కువైపోయి భూమికలన్నీ కూడా వంగిపోయి విరిగిపోతున్నాయి అన్నది డాక్టర్లు చెప్తున్నారు. అలాగే ఎంతో శక్తిని ఆ తండ్రి అందరికీ కూడా అందిస్తున్నారు. నీళ్లను తీసుకుని మనం ఎండలో ఉంచినట్లయితే, సూర్యరశ్మిలో ఉంచినట్లయితే దానిలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోతాయి అనేటటువంటిది శాస్త్రవేత్తలు చెప్తారు. ఈ విధంగా చూసినట్లయితే పరమాత్మ సూర్యదేవుని రూపంలో ఉండి ఇక్కడ సకల జీవులకు కూడా శక్తిని ప్రసాదిస్తున్నారు. ఎన్నో విధాలుగా ఔషధాలని మనకు అందిస్తున్నారు. మనం రోగాల నుంచి బయటపడటానికి కావలసినటువంటి ఆరోగ్యం ప్రధానమైనటువంటి ఔషధాలు ఎన్నో కూడా ఆ శక్తిని మనం ఆయన నుంచి మనం పొందగలుగుతున్నాము. మళ్ళీ ఈ సూర్యుడు ఎవరో కాదు, పరమాత్మే అనేటటువంటిది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. తర్వాత తండ్రి ఏం చెబుతున్నారంటే వర్షం నిగృహ్ణాం మిత్సజామిచ అంటున్నారు. వర్షం వచ్చేలాగా చేస్తున్నది, వర్షింప చేస్తున్నటువంటిది ఆ తండ్రి అని చెప్తున్నారు. అలాగే ఈ వర్షం అనేటటువంటిది ఎలా వస్తుంది అసలు? ఆ తండ్రి ఏం చేస్తున్నారు? సముద్రాల్లో ఉన్నటువంటి జలాన్ని ఆయన ఆవిరయ్యేలాగా చేస్తున్నారు. ఆవిరయ్యేటటువంటి ఆ జలమంతా కూడా మేఘాల్లాగా మారుతుంది. ఆ తర్వాత వాయుదేవుడు ఆ మేఘాలు ఎక్కడ వర్షాన్ని వర్షించాలో అక్కడకు వాటిని చేర్చటం అనేది జరుగుతుంది. అక్కడ అవసరమైనటువంటి వర్షం అక్కడ కురవటం అనేది జరుగుతుంది. సూర్యభగవానుడే లేనప్పుడు, ఆ తండ్రి ఈ జలాన్ని ఆవిరిగా చేయనప్పుడు, ఆ మేఘాలు ఏర్పడినప్పుడు మనకు వర్షం అన్నదే లేదు.
వర్షం అన్నది లేనప్పుడు నిజానికి ఇక్కడ ఏమవుతుందంటే ఈ వృక్షాలన్నీ కూడా పెరగవు. ఈ వృక్షాలు పెరిగినప్పుడు మనకు ఆహారమే లేనే లేదు. కాబట్టి పరమాత్మ మనకు శక్తిని ప్రసాదిస్తున్నారు. మన దేహానికి కావలసినటువంటి ఆరోగ్యానికి కారకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రసాదిస్తున్నారు. అలాగే ఔషధాలతో కూడినటువంటి ఆహారాన్ని మనకు ఆ తండ్రి అందిస్తున్నారు. ఇవన్నీ కూడా చేస్తున్నటువంటిది నేనే అనేటటువంటిది మనకు భగవంతుడు మనకు తెలియచేస్తున్నారు. అలాగే అమృతం శైవ మృత్యుచ్చ, అమృతము నేనే, మృత్యువు నేనే అనేటటువంటిది ఆ తండ్రి చెప్తున్నారు ఇక్కడ. అమృతము నేనే, మృత్యువు కూడా నేనే అనేటటువంటిది రెండు కూడా నేనే, నేను కాక మరేది కూడా లేనే లేదు అనేటటువంటిది చెప్తున్నారు అన్నమాట. అంటే ఏంటి? మనం చనిపోతున్నాము అనేటటువంటిది ఒకటి అనుకుంటున్నారు ఇక్కడ. అది కూడా ఆయన స్వరూపమేనట. లేదా నాకు మరణమే లేదు అని ఆ విధంగా నేను అమరుడును అని అనుకుంటున్నప్పటికీ కూడా ఆ అమరత్వము కూడా ఆయనే. మళ్ళీ ఒకసారి మీరు కళని గుర్తు చేసుకోండి. మీ కళలో ఏది జరుగుతున్నప్పటికీ కూడా అది మీ చైతన్యంలోనే జరుగుతుంది, మీకు కాక వేరే లేదు అనేటటువంటిది మనం అనేకసార్లు ఈ ఉదాహరణ చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆ తండ్రి అంతా కూడా నేనే, నేను కాక మరేది లేదు అనేటటువంటిది స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. తర్వాత ఇంకొక విషయం ఆ తండ్రి ఎంతో అద్భుతంగా చెబుతున్నారు. ఏమంటున్నారు అంటే సత్తు నేనే, అసత్తు నేనే అని చెప్తున్నారు. సత్తు నేనే, అసత్తు నేనే అంటే ఏమిటి? ఉన్నది నేనే, లేదు అంటున్నావు కదా, లేనిది కూడా నేనే అని చెప్తున్నారు. ఎట్లా ఇది? ఇక్కడ ఈ జగత్తు అంతా కూడా ఉంది, ఈ జగత్తు అంతా కూడా ఉంది, ఇది మనకు తెలుస్తుంది. ఈ ఉన్నది అంతా కూడా నేనే అని చెబుతున్నారు. అంటే ఈ జగత్తు అంతా కూడా సద్రూపంగా మనకు కనపడుతూ ఉంది అనేటటువంటిది మనకు అనుభవం అవుతూ ఉంది. ఈ అనుభవం అవుతున్నటువంటి ఈ జగత్తు అంతా కూడా నేనే అన్నది చెప్తున్నారంటే సర్వం కల్విదం బ్రహ్మ, అంతా కూడా పరమాత్మే. పరమాత్మకు భిన్నంగా మరేది కూడా లేదు, కించిత్ కూడా వేరైనటువంటిది లేదు. ఇది పదే పదే మనం మాట్లాడుకుంటూ ఉంటున్నాము. ఎందుకోసమంటే లోపల జీర్ణం చేసుకోవటం కోసం. అంతా పరమాత్మ అనేటటువంటిది మనకు జీర్ణమైతే, లోపల బాగా ఇంకిపోతే దానికి తగ్గట్లుగా మనం ప్రవర్తించటం అన్నది ఆచరణలోకి వస్తుంది. ఇది లోపల స్థిరపడినప్పుడు ఇక్కడ మనం అంతా భేదాలతో చూస్తూ ఉంటాం. ఈ భేదాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనల్ని రాగద్వేషాల్లోకి తీసుకువెడుతూ ఉంటాయి. ఈ రాగద్వేషాలు అనేటటువంటివి కామక్రోధాలుగా, ఆ తర్వాత కర్మలుగా మారి, తర్వాత జన్మలుగా మనకు ఈ జనన మరణ చక్రంలో పడి నలిగేందుకు ఇవన్నీ కూడా ఇలా ఉపయోగపడుతూ ఉంటాయి. కానీ దీని నుంచి మనం బయటపడాలి అని అనుకున్నప్పుడు ఒక్కటే మార్గం, అద్వైతం. అంతా కూడా పరమాత్మే, నీతో సహా. మళ్ళా నువ్వేదో వేరుగా అని అనుకోవాకు. ఇదంతా కూడా పరమాత్మే అంటే అంతటిలో నువ్వు ఉన్నావు, గుర్తుంచుకో. మనకు మన తండ్రి శ్రీమద్ భగవద్గీతలో చెప్పారు, నీవు పరమాత్మ స్వరూపము అనేది ఎంతో స్పష్టంగా తండ్రి చెప్పారు. నువ్వు ఈ దేహం కాదు, నువ్వు ఆత్మస్వరూపానివి, ఆనంద స్వరూపానివి, సచ్చిదానంద స్వరూపానివి నీవు అనేది స్పష్టంగా చెప్పారు.
అంతా నేనే, నాకన్నా భిన్నమైంది ఏమీ లేదు అని అనుకున్నా, అంతా పరమాత్మే, పరమాత్మకు భిన్నమైనటువంటిది ఏమీ లేదు అని అనుకున్నా, ఈ రెండిటికీ కూడా తేడా ఏం లేదు. గుర్తుంచుకోండి. మీకు ఎలా అని భావన చేస్తే తేలిగ్గా అనిపిస్తుందో అలాగా భావన చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఎందుకోసం అంటే మనం అలా ప్రవర్తించటం కోసం, అది గుర్తుంచుకోవాలి. అలా ప్రవర్తించినప్పుడు, అది ఆచరణలోకి తీసుకున్నప్పుడు అంతా పరమాత్మే, అంతా పరమాత్మే అనేటటువంటి ఆ శబ్దం అన్నది యాంత్రికమైపోయి ఎందుకు పనికిరాదు. సర్వం కల్విదం బ్రహ్మ అంటే అంతా కూడా పరమాత్మే అనేది, అంతా పరమాత్మే. అలాగే అంతా కూడా నేనే, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అని అనుకుంటూ ఉంటే అది కేవలము శబ్దమే అవుతుంది తప్ప దానివల్ల ప్రయోజనమే ఉండదు. ఎప్పుడు ప్రయోజనం ఉంటుంది అంటే దాన్ని నువ్వు జీర్ణం చేసుకొని దానికి తగ్గట్లుగా నువ్వు ప్రవర్తించినప్పుడు దానివల్ల ప్రయోజనం ఉంటుంది. ఈ రాజవిద్య రాజగుహ్య యోగం. రాజగుహ్యము అన్నప్పుడు ఏది గుహ్యమో అది అనుభవం, ఏది అనుభవమో అది గుహ్యము లేదా రహస్యం. ఈ రహస్యము అనేటటువంటిది నువ్వు ఇక్కడ అర్థం చేసుకోవటం కాదు, ఇది అనుభవం. ఇది అంటే కేవలము అంతా కూడా పరమాత్మే, అంతా పరమాత్మే, లేదా అంతా కూడా నేనే, అహం బ్రహ్మాస్మి అని కేవలము అనుకోవటం కాదు, అది అలా ఆచరణలోకి, అనుభవంలోకి మార్చుకోవాలి అనేటటువంటిదే ఈ అధ్యాయం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఇది గట్టిగా ఆచరణలో తీసుకుని తీరాలి అంతే. నిరంతరము కూడా ఆ భావన చేసుకుంటూ ఉండాలి అంతే. అంతా కూడా పరమాత్మే, పరమాత్మ కాక మరి ఇది లేదు. ఈ చిన్న వాక్యాన్ని ఎప్పుడూ కూడా ఒక మంత్రంలాగా లోపల స్మరించుకుంటూ ఉండవచ్చు. ఇంగ్లీష్లో మీకు కావాలనుకున్నప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్, ఇంకా వేరే మరేది లేదు అనేది ఒకటి లోపల ఆ భావన చేసుకుంటూ ఉండి, మనం ఏది ఆలోచిస్తున్నా, దేని గురించి మాట్లాడుతున్నా, ఏ పని చేస్తున్నా ఈ అంతా పరమాత్మే అనేటటువంటి ఒక భావన లోపల ఏర్పరచుకుని ఆ భావనతో కూడి మనం ప్రవర్తిస్తూ ఉండటం అన్నదాన్ని అలవాటు చేసుకోవాలి. ఇది సాధనగా మారాలి. ఇది సాధనగా మారినప్పుడు మనలో ఉన్నటువంటి మాలిన్యాలని పోగొట్టుకోవటానికి, దోషాలని పోగొట్టుకోవటానికి, అసురభావాల్ని పోగొట్టుకోవటానికి వీలవుతుంది. అలాగే దైవీ సంపద పెంచుకోవటానికి వీలవుతుంది. అందరి పట్ల కూడా ఒక సమభావనలో ఉండటానికి వీలవుతుంది. సమత్వం యోగ ఉచ్యతే, ఆ విధంగా ఉండటానికి వీలవుతుంది. ఆ తండ్రితో ఏకంగా ఉన్నాము అనేటటువంటి అనుభవాన్ని పొందటానికి, ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదించటానికి అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. చివరకు ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడి మోక్షం పొందటానికి ఇదే మార్గం, వేరే మార్గం అంటూ వేరే లేనే లేదు. ఖచ్చితంగా దీన్ని అర్థం చేసుకుని తీరాలి అంతే. అంతా కూడా పరమాత్మ అంతే. దానికి తగ్గట్లుగా నువ్వు ప్రవర్తించాలి అంతే. ఎవరినో తప్పు పడుతున్నావు అంటే, ఎవరినో ద్వేషిస్తున్నావు అంటే, ఎవరి పట్లనో కోపంగా ఉన్నావు అంటే, ఎవరినో తిడుతున్నావు అంటే, ఎవరినో బాధకు గురి చేస్తున్నావు అంటే ఎవరనుకుంటున్నావు? అంతా కూడా పరమాత్మే అన్నప్పుడు, పరమాత్మ కన్నా భిన్నంగా మరి ఎవరు లేరు అనుకున్నప్పుడు నువ్వు తిడుతున్నటువంటిది ఎవరినో కాదు, పరమాత్మనే. నువ్వు బాధకు గురి చేస్తున్నటువంటిది ఎవరినో కాదు, పరమాత్మనే. ఇదంతా కూడా ఆ తండ్రి మనకు చెప్పారు. కర్షయంతోమో, నన్ను కృషింపజేస్తున్నారు అని ఆ తండ్రి చెబుతున్నారు. ప్రద్విషంతో అభ్యసూయక, నన్ను కించపరుస్తున్నారు, నన్ను అవమానపరుస్తున్నారు అంటున్నారు. నీ దేహంలోనూ అన్ని దేహాల్లోనూ ఉన్నటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నన్ను బాధకు గురి చేస్తున్నారని ఆ తండ్రి చెబుతున్నప్పుడు
దాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, నిజంగా మనం భక్తులమే అయినట్లయితే మనం ఎలా ప్రవర్తించాలి, ఇక్కడ ఎవరిని కూడా ఏ విధంగానూ కూడా మనం బాధకు గురి చేయకూడదు, ఎవరిలోనూ కూడా తప్పులు చూడటానికి నిజానికి ఇంకా సాహసించకూడదు. ఎందుకని? అంతా పరమాత్మే అనుకున్నప్పుడు నీకు ఏది తప్పుగా కనపడుతుంది? మంచి ఆయనే, చెడు ఆయనే, నిజానికి ధర్మము ఆయనే, అధర్మము ఆయనే, ప్రతిదీ కూడా ఆయనే. ఇప్పుడే కదా ఆయన చెప్పారు, మృత్యువు నేనే, అమృతము నేను అంటున్నారు. ఉన్నది నేనే, లేనిది లేనే అని ఆ విధంగా ఆ తండ్రి చెబుతున్నారు. ఇక్కడ వ్యక్తమై కనపడుతున్నదంతా కూడా నా స్వరూపమే అనేది ఆయన చెబుతున్నారు. మరి ఒకనాటికి ఇదంతా కూడా ఇది లయమైపోతుంది ఆయనలోనే, అదే ప్రళయము అంటున్నారు. అప్పుడు లేదు అంటున్నాము. లేకపోవటం అనేటటువంటిది నిజానికి ఎప్పుడూ కూడా లేదు. ఇదంతా కూడా ఏ విధంగా ఉంది? అవ్యక్త రూపంలో ఉందన్నమాట. అవ్యక్త రూపంలో ఆ తండ్రిలోనే బీజ రూపంలో, అవ్యక్త రూపంలో ఈ జగత్తంతా కూడా ఉంది. అదే మాయా అనబడుతుంది. ఇదంతా కూడా మాయాశక్తి రూపంలో ఉంది. ఇది వ్యక్తమైతే ఇదంతా కూడా మాయా ప్రపంచం అనబడుతుంది. కాబట్టి వ్యక్తమైంది ఆయనే. ఒకవేళ ఇదంతా కూడా లయమైపోయినప్పుడు అవ్యక్తంగా ఉన్నప్పటికీ ఆ వ్యక్తంగా ఉన్నది కూడా ఆయనే, ఆయనకన్నా భిన్నంగా ఏది కూడా లేదు అనేటటువంటిది లోపల బాగా స్థిరపరుచుకుని తీరాలి. తర్వాత మనం చూసినట్లయితే ఇప్పటివరకు కూడా ఈ శ్లోకాల్లో మనం అర్థం చేసుకున్నది అంతా కూడా పరమాత్మే, పరమాత్మ కాక మరేది లేదు. ఇక్కడ జరుగుతున్నటువంటి క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయన స్వరూపమే, ఆయన కన్నా భిన్నంగా మరేది కూడా లేదు అన్నది ఈ శ్లోకాల్లో మనం అర్థం చేసుకున్నాం. ఇంకా రాబోయే అధ్యాయాల్లో విభూతి యోగము, విశ్వరూప దర్శన యోగము, వీటిలో ఇంకా మనం వీటి గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం. తర్వాత ఆ తండ్రి ఇక్కడి నుంచి మనకు భక్తి గురించి చెప్పబోతున్నారు. ఈ భక్తి అనేటటువంటిది మనం ఇంతకుముందు మనం అర్థం చేసుకున్నాం. సకామ భక్తి, నిష్కామ భక్తి. సకామ భక్తి, నిష్కామ భక్తి ఈ రెండు ఏ విధంగా ఉంటాయి? సకామ భక్తులు ఏ గమ్యాన్ని చేరతారు, నిష్కామ భక్తులు ఏ గమ్యం వాళ్లకు అందుతుంది అనేటటువంటిది కూడా మనం అవగాహన చేసుకున్నాం. ఇక్కడ ఈ అధ్యాయాల్లో కూడా, ఈ శ్లోకాల్లో కూడా ఆ తండ్రి ఈ విషయాలని ఎంతో అద్భుతంగా చెప్పబోతున్నారు. త్రైవిద్య మాం సోమప పూతపాప యజ్ఞైర్విష్టా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాపసాధ్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివిదేవ భోగాన్. త్రైవిద్యా మాం సోమప పూతపాప యజ్ఞైర్విష్టా స్వర్గతిం ప్రార్థయంతే. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే త్రైవిద్య, వేదాలు 3 రకాలు అంటారు. 3 వేదాలు అంటే ఇక్కడ కేవలము 3 వేదాలు అనేటటువంటి అర్థం తీసుకున్నట్లయితే ఇక్కడ ఋగ్వేదము, సామవేదము, అలాగే యజుర్వేదము ఈ 3 గురించి మాట్లాడేటప్పుడు 3 వేదాలు అనేటటువంటిది మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. ఎందుకనంటే అధర్వణ వేదము అనేటటువంటిది ఈ బాహ్యమైనటువంటి విషయాలకు సంబంధమైనటువంటి విషయాలు ఎక్కువగా దానిలో ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ పూజలు వీటికి సంబంధంగా అయ్యేట్లయితే ఈ 3 వేదాల గురించి మాట్లాడతారు. అందుకని త్రైవేద అంటే 3 రకాలుగా మాట్లాడటం జరుగుతుంది. ఇంకొక విధంగా మనం దీన్ని చూసుకోవాలనుకున్నప్పుడు వేదాలు ఏ విధంగా పారాయణం చేస్తూ ఉంటారంటే కొన్ని పద్య రూపంలో ఉన్నాయి, కొన్ని గద్య రూపంలో ఉన్నాయి, అలాగే గాన రూపంలోనూ కూడా వేదాన్ని పఠించటం అనేది జరుగుతుంది. ప్రత్యేకించి సామవేదము అనేటటువంటిది
గాన రూపంలోనే ఉంటుందన్నమాట. సామవేదాన్ని గానం చేస్తున్నారు అంటారు. అలాగే ఋగ్వేదము యజుర్వేదము అయితే పారాయణం చేస్తున్నారు అంటారు అనమాట. ఎందుకనంటే అవి రెండు కూడా పద్య రూపంలోనూ గద్య రూపంలోనూ ఉంటాయి కాబట్టి. ఆ విధంగా వేదాలు మూడిటి గురించి కూడా ఆ విధంగా కూడా అనుకోవటానికి అవకాశం ఉంది. సరే, ఏదేమైనా కానీ ఇక్కడ మనకి ఆ తండ్రి ఏం చెప్తున్నారు అంటే త్రైవిద్య మాం సోమపా పూతపాప, ఈ 3 వేదాలలో ఉన్నటువంటి క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరిస్తూ ఉండేటటువంటి వాళ్ళు సకామ భక్తులు అన్నమాట. అంటే వాటిల్లో అనేక రకాలైనటువంటి యజ్ఞాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి కర్మకాండలు మనకి వేదాల్లో వివరించటం జరిగింది. ఇవన్నీ కూడా ఆచరించేటటువంటి వాళ్ళు. అలాగే సోమయాగం అంటారు, సోమయాగము చేస్తున్న వాళ్ళు. అలాగే ఈ సోమరసాన్ని తాగేటటువంటి వాళ్ళు అంటారు. సోమలత అనేటటువంటిది వాళ్ళు సంపాదించుకొని, అంటే దాన్ని అంతా సంపాదించుకోవటానికి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉంది. అది అంత తేలిగ్గా దొరికేటటువంటిది కాదు. ఆ సోమలత వాళ్ళు సేకరించి దాని నుంచి తీసినటువంటి రసం ఏదైతే ఉందో ఆ రసాన్ని వాళ్ళు యజ్ఞంలో ఉపయోగించి మిగిలింది వాళ్ళు తాగి, ఆ విధంగా 3 వేదాల్లో చెప్పినటువంటి ఆ యజ్ఞ యాగాది క్రతువులు ఆచరిస్తూ వాళ్ళందరూ ఏమవుతారట, పూతపాప. ఈ యజ్ఞాలు ఆచరించి, ఈ కర్మకాండలు ఆచరించి, పూతపాప అంటే వాళ్ళలో ఉన్నటువంటి దోషాలు పోగొట్టుకుంటారు. వాళ్ళలో ఉన్నటువంటి దోషాలు పోగొట్టుకుంటారు. సరే, పోగొట్టుకుంటారు, బాగానే ఉంది. ఎందుకు ఇవన్నీ చేస్తారంటే స్వర్గతిం పార్థయంతే, నేను స్వర్గానికి వెళ్ళాలి అని ప్రార్థన చేస్తూ ఉంటారంట. ఇవన్నీ కూడా ఎందుకోసం అంటే ఆ భోగాలు అనుభవించటం కోసం అన్నమాట. వీళ్ళందరూ కూడా సకామ భక్తులు. సరే, ఇక్కడ ఈ రోజున స్వర్గం గురించి ఆలోచించే వాళ్ళు తక్కువే ఉండవచ్చు. ఇహపర భోగాలు అంటారన్నమాట. ఇహపర భోగాలు అంటే ఇక్కడ రకరకాలైనటువంటి సుఖాలను అనుభవించాలి అనేటటువంటిది. అలాగే పరలోకంలో అంటే స్వర్గలోకంలో, అలాగే ఊర్ధ్వలోకాల్లో ఆ సుఖభోగాలు అనుభవించాలి అనేటటువంటిది. ఈ ఇహపర లోకాల కోసం, ఆ అనుభవం పొందటం కోసం ఏం చేయాలో ఆ కర్మలన్నీ కూడా చేసేటటువంటి వాళ్ళని ఏమంటారు అంటే సకామ భక్తులు. ఇక్కడ మన కోరికలు నెరవేరటానికి అనేక రకాలుగా ఈ రోజున రకరకాలైనటువంటి మొక్కులు మొక్కుకుంటూ ఉంటారు, పూజలు చేస్తారు, నోములు నాస్తారు, దీక్షలు ఆచరిస్తారు. ఇవన్నీ కూడా సకామ భక్తి అనబడతాయి. అలాగే ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఆ తండ్రి చెప్పినట్లుగా ఈ యజ్ఞ యాగాది క్రతువులు ఆచరించుకుంటూ ఉంటే వాళ్ళు మళ్ళా స్వర్గభోగాలు అనుభవించవచ్చు అనేటటువంటి దాంతో దానికోసమే ప్రార్థనలు చేస్తారు. ఇహపరాలకు సంబంధమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు నెరవేరాలి తండ్రి అని ఆ తండ్రిని ప్రార్థిస్తూ ఇవన్నీ కూడా చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా తే పుణ్యమాసాధ్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివిదేవ భోగాన్. తప్పకుండా వీళ్ళందరూ కూడా ఈ కోరికలు నెరవేరాలి అని చెప్పేసి వేదాల్లో ఏ విధంగా ఆ యజ్ఞ యాగాది క్రతువులు ఆచరించమని చెప్పారో ఆ విధంగా ఆచరించినట్లయితే, ఇది బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇది మన ప్రకారంగా కాదు, మన ఇష్టం వచ్చినట్లుగా కాదు చేయాల్సినటువంటిది. మనకు వేదాల్లో ఏ విధంగా ఇవన్నీ ఆచరించమని చెప్పారో ఆ విధంగానే తూచా తప్పకుండా అలా ఆచరించినప్పుడు ఏమవుతుందట, వీళ్ళందరూ కూడా ఆ స్వర్గలోకానికి చేరతారట. చేరి అక్కడ ఆయా భోగాలను తప్పకుండా అనుభవించి తీరుతారు అనేటటువంటి దివ్యమైనటువంటి భోగాలు. దేవతలందరూ కూడా
ఏ భోగాలను అనుభవిస్తున్నారో వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఆయా దేవతల్లాగానే ఆ భోగాలను అనుభవించటానికి వీలవుతుందన్నమాట. ఇదంతా కూడా ఆ విధంగా అనేది ఆయన చెప్తున్నారన్నమాట. స్వర్గతిం ప్రార్థయతే అంటే వీళ్ళు ఎక్కడికి చేరాలనుకుంటున్నారు? గతి అంటే ఏంటంటే గమ్యము. ఎక్కడికి చేరాలనుకుంటున్నారు అంటే స్వర్గానికి చేరాలి అనుకుంటున్నారు. కొందరైతేనేమో ఇక్కడే ఇవి కావాలి అవి కావాలి అనుకుంటున్నారు, కొందరైతేనేమో స్వర్గానికి చేరాలని, మోక్షం పొందాలి అని వీళ్ళెవరూ అనుకోవటం లేదు. అసలు భగవంతుడు ఏం చెబుతున్నారు మనకి ఇక్కడ? శ్రీమద్ భగవద్గీతలో ఇప్పుడు మనం 8 అధ్యాయాలు పూర్తి చేసుకుని 9వ అధ్యాయం చివరిలోకి వస్తున్నాము. ఇన్ని అధ్యాయాలు మనం చూస్తున్నప్పుడు ఆ తండ్రి మనకు ఏం చెప్తున్నారు? నీవు మోక్షం పొందాలి, మోక్షం పొందాలి అనేటటువంటిది ఆ తండ్రి చెప్తున్నారు. కానీ ఇది పట్టించుకోకుండా వీళ్ళందరూ కూడా ఈ భోగాలు అనుభవించాలి, ఈ భోగాలు అనుభవించాలి, నేను స్వర్గానికి చేరాలి అనుకుంటున్నారు అన్నమాట. అంటే మనిషి ఆలోచన ఏ విధంగా ఉంది? భగవంతుడు నిజానికి మనకు ఏమి ఇవ్వదలుచుకున్నారు, మనం ఏమి కోరుతున్నాము? సాక్షాత్తు ఆయనతో ఏకం చేసుకోవాలని ఆ తండ్రి అనుకుంటున్నారే, అంతకన్నా ఆనందం ఏమీ లేదు అనేటటువంటిది శాస్త్రాలు చెప్తున్నాయి కదా. పరమానందం, బ్రహ్మానందం, ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యం, అది నువ్వు పొందాలి, అందుకు నీకు ఈ మానవ జన్మ ఇచ్చాను అని మన తండ్రి మనకు చెప్తుంటే, ఇక్కడ మనుషులు ఏ విధంగా ఉన్నారు? నాకు అలాంటిది ఏది వద్దు, ఆ పరమానందము బ్రహ్మానందము అవేవి వద్దు, అలాగే మీతో ఏకమవటము నాకు వద్దు, ఆ మోక్షము వద్దు, ఈ జనన మరణ చక్రంలో నుంచి బయటపడటము నాకు వద్దు. నాకు కావాల్సింది ఈ తాత్కాలికమైనటువంటి అశాశ్వతమైనటువంటి అల్పమైనటువంటి ఈ సుఖభోగాలే నాకు కావాలి. ఈ కోరికలు చిన్న 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 అల్పమైన కోరికలు నెరవేరితే చాలు నాకు అని వీటి మీదే దృష్టి సారించి వీటినే కావాలని కోరుకుంటూ వీటి కోసమే తపిస్తూ యజ్ఞాలు చేస్తూ యాగాలు చేస్తూ తపస్సులు ఆచరిస్తూ అలాగే రకరకాల పూజలు వ్రతాలు నోములు దీక్షలు మొక్కులు మొక్కుబళ్ళు ఎన్నో చేస్తూ ఉన్నారన్నమాట. ఆయన ఎలాంటిది ఇస్తాను అంటున్నారు, మనం ఎలాంటిది కావాలని కోరుకుంటున్నాము. నిజానికి ఎంత బుద్ధి తక్కువ వాళ్ళం. ఈ మాట ఆ తండ్రి అంటున్నారు. మూఢోయం, మూర్ఖులైపోయారు, అజ్ఞానంలో కూరుకుపోయారు, అసుర భావాలతో ఉంటున్నారు, వీళ్ళందరూ కూడా రాక్షస భావాలతో ఉంటున్నారు అని ఆ తండ్రి పదే పదే మనకు చెబుతున్నారు. సరే, తర్వాత సరే వీళ్ళందరూ ఏమవుతారు? స్వర్గానికి చేరుతారు, బాగానే ఉంది. స్వర్గానికి చేరిన తర్వాత ఏమవుతారు? స్వర్గం ఏమంటున్నారు ఆ తండ్రి? తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమను ప్రపన్న గతాగతం కామ కామా లభంతే. స్వర్గలోకానికి వెళతారు. ఈ స్వర్గలోకం అనేటటువంటిది ఎంతో విశాలమైనటువంటిది అన్నమాట. అక్కడ ఆ విశాలమైనటువంటి స్వర్గలోకంలో ఎన్నో రకాలుగా ఆ భోగాలు అనుభవించటానికి నీకు కుదురుతుంది, బాగానే ఉంది, బాగానే ఉంది. తర్వాత ఏమవుతుందట? క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతే. ఎందుకు నీవు స్వర్గలోకానికి వెళుతున్నావు అంటే, నీవు ఇక్కడ ఈ యజ్ఞ యాగాది క్రతువులు ఆచరించినప్పుడు నీకు పుణ్యం వస్తుంది. అది కూడా శాస్త్రం నిన్ను ఎలా ఆచరించమని చెప్పిందో ఆ యజ్ఞ యాగాది క్రతువులన్నీ కూడా ఖచ్చితంగా అలాగే చేయాలి. నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు చేస్తే పుణ్యం రాదు కదా, పాపం వస్తుంది. కాబట్టి నువ్వు ఇక్కడ నిజంగా అలాగా ఆయన చెప్పినట్లుగా చేస్తే
పుణ్యం వస్తుంది. ఈ పుణ్యము నువ్వు మూట కట్టుకున్నావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా స్వర్గలోకానికి వెళతావు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ నువ్వు భోగాలు అనుభవిస్తూ ఉంటావు కదా, అనుభవిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ మూట కరిగిపోతూ 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 ఉంటుందన్నమాట. పుణ్యం అనేటటువంటి మూట కరిగిపోతుంది. కరిగిపోతే ఏమవుతుంది, మరలా నీవు అది క్షీణించిపోయినప్పుడు క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి, మరలా నువ్వు ఇక్కడే జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఏ విధమైనటువంటి జన్మ తీసుకోవాల్సి వస్తుంది అంటే నీకు సంచిత కర్మ అన్నది ఒకటి ఉంది. ఈ కర్మలు క్షయమైపోలేదు. ప్రారబ్ధం అనుభవించావు, ప్రారబ్ధం అనుభవించేటప్పుడు నువ్వు కాస్త పుణ్యకర్మలు ఆచరించావు, పుణ్యకర్మల వల్ల పుణ్యం మూట కట్టుకున్నావు. అయితే నీకు ఇంకా నువ్వు అనుభవించాల్సినటువంటి కర్మలు సంచిత కర్మలు అంటారు. అంటే ఇంకా నీకు పక్వానికి రాలేదు. అలాంటివన్నీ కూడా పక్వానికి వచ్చినప్పుడు మళ్ళా నువ్వు అనుభవించాల్సి ఉంటుంది. అలాంటి కర్మలను ఏమంటారంటే సంచిత కర్మలు అంటారు అన్నమాట. ఆ సంచిత కర్మలన్నవన్నీ కూడా అలాగే మిగిలిపోయాయి. నువ్వేదో స్వర్గానికి వెళ్ళిపోయాను ఇంకా నాకు జన్మలు రావు అనుకుంటున్నావేమో, పొరపాటు. నువ్వు పుణ్యం చేయటం వల్ల నువ్వు స్వర్గానికి వెళ్ళావు. ఆ పుణ్యం కాస్త నువ్వు అయిపోతే మరలా నువ్వు ఇక్కడ జన్మలు తీసుకోవాలి. ఏ జన్మలు తీసుకోవాలి? నీ సంచిత కర్మలు ఏవైతే ఉన్నాయో, సంచిలో ఉన్నాయి అనుకోండి అవన్నీ కూడా, ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల యొక్క ఫలాలు అనుభవించటానికి కావలసినటువంటి దేహాలు నీకు ఇవ్వబడతాయి. అంటే పశుపక్షాది క్రిమికీటకాది 84 లక్షల జీవరాశిలో ఏ జీవిగానో నువ్వు మరలా ఇక్కడ పుట్టి మరలా ఇక్కడ దుఃఖం అనుభవించాల్సి ఉంటుంది. మానవ జన్మ వస్తుంది అనేటటువంటి నమ్మకం లేదు. నీ సంచిత కర్మలు ఏ విధంగా ఉన్నాయో దాన్ని బట్టి నువ్వు జన్మలు తీసుకోవాల్సి వస్తుంది అనేది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. తర్వాత ఏవం త్రయీ ధర్మమను ప్రపన్న గతాగతం కామ లవంతే. ఈ కోరికలు నెరవేరాలి అనేటటువంటి దాంతో నువ్వు ఇక్కడ ఈ యజ్ఞాలన్నీ కూడా చేస్తూ ఉంటావు. ఈ పూజలు, నోములు, వ్రతాలు ఇవన్నీ కూడా ఆచరిస్తూ ఉంటావు. పుణ్యం మూట కట్టుకుంటూ ఉంటావు. ఆ పుణ్యం కోసం అని చెప్పేసి స్వర్గలోకానికి వెళతావు. ఆ స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు ఆ పుణ్యం కాస్త ఖర్చు అయిపోయిందనుకో, మరలా ఇక్కడికి ఈ జన్మలు వస్తారు. వెళుతూ వస్తూ వచ్చినప్పుడు ఇక్కడ ఈ కర్మలు చేసుకుంటూ ఇలాగ తిరుగుతూ ఉంటావు అన్నమాట. మనకి శ్రీమద్ భగవద్గీతలో 8వ అధ్యాయంలోనే చెప్పారు. ఏమని చెప్పారు? ఆ బ్రహ్మ భువనాల్లోక ఇవన్నీ కూడా తిరిగి ఇక్కడికి వచ్చే తప్ప మరి ఏది లేదు అనేటటువంటిది పునరావర్తినో అర్జున. మరలా నీకు జన్మలకు కారణమయ్యేవే, మరలా నువ్వు ఇక్కడికి వచ్చేవే అని చెప్పారు. బ్రహ్మలోకానికి నువ్వు వెళ్ళినప్పటికీ కూడా మరలా నీకు జన్మ అన్నది తప్పదు. ఈ జనన మరణాల నుంచి నువ్వు బయటపడాలి అంటే ఒక్కటే మార్గం ఏమిటి అంటే పరమాత్మను తెలుసుకొని, నీవు పరమాత్మే అని తెలుసుకొని, పరమాత్మ కన్నా భిన్నంగా మరేది లేదు కాబట్టి, పరమాత్మ కన్నా భిన్నంగా మరేది లేదు కాబట్టి నీవు పరమాత్మే అని తెలుసుకొని దానికి తగ్గట్లుగా ఇక్కడ నీ జీవితాన్ని స్థితప్రజ్ఞతతో ఆ విధంగా నీవు అనుభవించినట్లయితే అప్పుడు నీవు ఈ రాకపోకల నుంచి నీవు బయటపడటానికి వీలవుతుంది. లేనప్పుడు దీనిలో తిరుగుతూ ఉంటావు. ఇక్కడ ఈ దుఃఖం అనుభవిస్తూనే ఉంటావు అనేటటువంటిది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. ఇప్పుడు చూడండి, మనకి ఈరోజు అనేక మంది విదేశాలకు వెళుతూ ఉంటారన్నమాట. విదేశాలకు వెళుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక పాస్పోర్ట్ కావాలి. ఆ పాస్పోర్ట్ వచ్చిన తర్వాత వీసా అంటారు కదా, అది కూడా వచ్చిన తర్వాత వీళ్ళు అమెరికా వెళ్తారు. అమెరికా వెళ్ళినప్పుడు
అక్కడికి వెళ్ళేటప్పుడు కొంత డబ్బు తీసుకువెళ్ళారనుకోండి, డబ్బు తీసుకువెళ్తారు. డబ్బు తీసుకువెళ్ళినప్పుడు ఆ డబ్బు అయిపోయేంత వరకు కూడా అక్కడ ఉండటానికి వీలవుతుంది, అక్కడ భోగాలు అనుభవించడానికి వీలవుతుంది. చాలామంది అమెరికా వెళ్ళిన వాళ్ళు లేకపోతే విదేశాలకు వెళ్ళిన వాళ్ళు ఏం చెప్తారంటే మళ్ళీ తిరిగి రావటం కష్టము అని చెప్తారు. ఎందుకు కష్టం అంటే ఆ సుఖాలకు అలవాటు అయిపోతారు అంటారు. ఎందుకని అక్కడంతా హాయిగా ఉంటుంది, చాలా విశాలంగా ఉంటుంది, స్వర్గం లాంటిదే అని చెప్తూ ఉంటారన్నమాట. అక్కడ అలాంటి సుఖాలతో కూడినటువంటి ఒక జీవితాన్ని వాళ్ళు అలవాటు పడిపోతారు. అలవాటు పడిపోయి ఏం చేస్తారు, ఇంకా అక్కడే ఉండటానికి సిద్ధపడుతున్నారు ఈ రోజున అనేక మంది. సరే, బాగానే ఉంది. వీళ్ళు డబ్బు తీసుకెళ్ళారనుకోండి, డబ్బు తీసుకెళ్తే ఆ డబ్బు అయిపోతే ఏమవుతుంది, వాళ్ళేమో అక్కడ ఉండనీరు కదా. అలాంటప్పుడు ఏం చేయాలి, మళ్ళీ తిరిగి ఇక్కడికే రావాలి, అంతే కదా. కాకపోతే అమెరికాలోనూ లేకపోతే వేరే దేశాల్లో ఒక సౌలభ్యం ఏమిటంటే అక్కడ ఏదైనా ఒక చిన్న పని ఏదన్నా కుదుర్చుకొని ఆ పని చేసుకుంటూ కాస్త సంపాదించుకుంటూ ఉండవచ్చు. వీళ్ళకి గనుక అక్కడ వీసా గనుక ఉన్నట్లయితే అక్కడ ఉండటానికి ఆ విధమైనటువంటి అవకాశం గవర్నమెంట్ ఇస్తే వీళ్ళు కాస్త సంపాదించుకొని ఉండవచ్చు అన్నమాట. తిరిగి రావసరం లేదు, సంపాదించుకుంటూ అక్కడ ఉండి ఆ భోగాలు అనుభవిస్తూ ఉండవచ్చు అన్నమాట. ఇక్కడ స్వర్గంలో ఏమిటంటే విషయం అలా సంపాదించుకునే అవకాశం లేదన్నమాట. స్వర్గలోకము అనేటటువంటిది ఎలాంటిది అంటే కేవలము భోగాలు అనుభవించటానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప నేను మళ్ళీ నా పుణ్యం ఏదో అయిపోతున్నట్లుంది కాబట్టి నేను ఈ పుణ్యాన్ని పెంచుకోవాలి, ఇక స్వర్గంలోనే ఉండాలనుకున్నాను, ఇక్కడంతా బాగుంది నాకు చాలా, కాబట్టి ఇక్కడ సెటిల్ అయిపోతాను నేను ఇక్కడ కాస్త పుణ్యం సంపాదించుకోవటానికి నాకు కొన్ని పనులు ఏమన్నా చెప్పండి అంటే అలాంటి పనులు ఏమీ ఇక్కడ లేవు నాయనా. నువ్వు అలాగ పుణ్యం సంపాదించుకోవాలన్నా మోక్షం పొందాలన్నా కానీ నువ్వు మళ్ళా కర్మభూమి, ఈ కర్మభూమికి నువ్వు వెళ్ళాల్సిందే నాయనా అని చెప్తారు. పైపచ్చి వాళ్ళు ఏం చెప్తారు అంటే ఇక్కడ మేము దేవతలుగా ఎప్పటి నుంచో ఉంటున్నాము, మాకు కర్మలు ఏమైనా చేసి కాస్త ఇక్కడ పుణ్యం పెంచుకోవటానికి అవకాశాలు ఏమీ లేవు, అలాగే మోక్షం పొందటానికి కూడా మాకు అవకాశం లేదు. దేవతలకు మోక్షం పొందేటటువంటి అవకాశం లేదు. అది కర్మభూమి కాదు, భోగభూమి అంటారనమాట. కర్మ చేసే అవకాశం వాళ్లకు లేదు. కాబట్టి ఆ పుణ్యం హరించిపోయినప్పుడు మరలా నువ్వు ఇక్కడ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. నీ అదృష్టం బాగుండి నీకు మానవ జన్మ వచ్చినట్లయితే నీవు మోక్షం పొందటానికి కేవలము ఇక్కడ మాత్రమే అవకాశం ఉంటుంది, కానీ స్వర్గలోకం నుంచి నీవు మోక్షం పొందటానికి అవకాశం ఉండదు. కాబట్టి ఎవరైనా వచ్చి మీకు ఒక వరం ఇస్తున్నాను, స్వర్గలోకానికి వెళతావా అంటే వెంటనే బాబు నాకు వద్దు నాయనా అని నమస్కారం పెట్టి చెప్పాలంతే. ఎందుకని అక్కడికి వెళితే మనకున్న కాస్త పుణ్యము కాస్త హరించుకుపోయిన తర్వాత మరలా ఇక్కడికి వచ్చి ఏదో జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి ఆలోచన మనకు ఉండకూడదు అనేటటువంటిది భగవంతుడు మనకి ఇక్కడ చెబుతున్నటువంటి విషయం. మన తండ్రి మన పట్ల ఎంతో కరుణతో చెబుతున్నారు ఈ విషయాన్ని. మనిషికి మాత్రమే ఈ అవకాశం ఉంది, గుర్తుంచుకోండి. పరమాత్మ ఎవరో తెలుసుకుని, పరమాత్మకు నీకు ఉన్న సంబంధం ఏదో తెలుసుకుని, పరమాత్మతో ఏకంగా ఉన్నాను అనేటటువంటి అనుభవాన్ని ఏర్పరచుకుని మోక్షం పొందటానికి కేవలము మనిషికి మాత్రమే అవకాశం ఉంది తప్ప ఏ దేవతకు కూడా ఈ అవకాశం లేనే లేదు. ఏ దేవతకు కూడా ఈ అవకాశం లేనే లేదు. మీరు దేవతలందరూ ఏదో గొప్పవాళ్ళు అనుకుంటారు, కానీ కాదు అనేటటువంటిది మనకు శాస్త్రాలు చెబుతున్నటువంటి విషయం. తర్వాత సరే, ఇదంతా బాగుంది. ఇప్పుడు ఇది సకామ భక్తి గురించి చెప్పారు. ఇప్పుడు ఆ తండ్రి మనకు నిష్కామ భక్తి గురించి చెప్తున్నారు. ఆ తండ్రిని పట్టుకోవాలి అనుకున్నప్పుడు
మనం ఎలా ఉండాలో అసలు ఏ విధంగా పట్టుకోవాలో చెప్తున్నారు. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. శ్రీమద్ భగవద్గీతలోనే ఒక గొప్ప శ్లోకం అని అందరూ ఈ శ్లోకాన్ని అనేక సార్లు చెప్తూ ఉంటారు. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. యోగక్షేమం వహామ్యహం. నీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను అంటున్నారు. ఎవరు? సాక్షాత్తు భగవంతుడు. సాక్షాత్తు మన తండ్రి మనకు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? నీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను. ఇంతకన్నా నిజానికి మనకేం కావాలి చెప్పండి? మన బాగోగులన్నీ కూడా ఆయనకి వదిలేసి ఆయన చూసుకుంటారు అన్నప్పుడు నిజంగా మనకి ఎంత తేలికగా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. ఏం చేస్తే చూసుకుంటారట? అనన్యా చింతయంతో మాం. ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే నన్ను అనన్యంగా చింతన చేస్తూ ఉంటారో, చింతయంతో మాం, అనన్యంగా చింతన చేస్తూ ఉంటారో, నిరంతరము కూడా అనన్య చింతన చేస్తూ ఎవరైతే నాకు అభిముఖంగా అంటే నాకు అంత దగ్గరగా ఉంటారో వాళ్ళ యోగక్షేమాలు నేను చూసుకుంటాను అని చెబుతున్నారు. ఇది వినటానికి చాలా తేలికగా ఉంది, కానీ ఆచరణలోకి పెడుతున్నారా అంటే చాలా తక్కువ మందికి మాత్రమే ఆచరణ అన్నది కుదురుతుంది. ఇక్కడ ఎందుకోసం అంటే ఇక్కడ ఆయన ఏమంటున్నారు? ఒక కండిషన్ ఆయన చెప్తున్నారు అన్నమాట. అనన్య చింతన చేయమంటున్నారు. కానీ ఇక్కడ అందరూ కూడా ఏం చేస్తున్నారంటే అన్య చింతన చేస్తున్నారు. అన్యము అంటే ఏమిటి? వేరైనటువంటిది. ఎవరికి వేరు? నీకు వేరుగా, వేరువేరుగా, వేరువేరుగా అన్నమాట. నీకు వేరుగా, అలాగే వేరువేరుగా. అనన్యం అన్నప్పుడేంటి? వేరుగా కాకుండా ఏకంగా. ఈ మాట బాగా అర్థం చేసుకోవాలి. ఏంటి ఈ మాటకు అర్థం ఏమిటి? ఆయన కంటే వేరైనటువంటిది మరేది కూడా లేనే లేదు. పరమాత్మ కన్నా వేరైనటువంటిది మరేది కూడా లేదు అనే మాట అనన్యము అంటే అర్థం. అది అన్యము అంటే ఏంటి? ఆయన కన్నా వేరుగా ఆ దేవతలు ఉన్నారు, ఈ దేవతలు ఉన్నారు, ఆ దేవుడు వేరు, ఈ దేవుడు వేరు, ఈ దేవత వేరు, నేను వేరు, ఆయన వేరు, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు, అన్నీ వేరే, అన్నీ వేరే. వేరు కుంపటి అంటారే, ఇలాంటి ఒక కుంపటి పెట్టుకుని బ్రతుకుతున్నారు అందరూ కూడా. ఇక్కడ ఆయన ఏమంటున్నారు? వేరు కాదురా బాబు, నేను ఏకము ఏకము అంటున్నారు అన్నమాట. మత్త పరిత్రం నాణ్యత్ కించిదస్తి దానం చేయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవా. నాకన్నా వేరైనటువంటిది కించిత్ కూడా లేనే లేదు, 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 లేదు అని ఆయన చెప్తుంటే దేవతలందరినీ కూడా ఆయన కన్నా వేరుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే నువ్వు ఆయన కన్నా వేరుగా అనుకుంటూ ఉంటావు. అంతా పరమాత్మే. అందరినీ పరమాత్మ స్వరూపులుగా చూడాలి అనుకున్నప్పుడు అందరూ పరమాత్మ స్వరూపులే అనే ఆలోచన నీకు వస్తే నువ్వు పరమాత్మ స్వరూపమే కదా. కానీ ఆ విధంగా అనుకోలేకపోతున్నావు. కాబట్టి ఇదంతా కూడా వేరు వేరు అనేటటువంటి భావనతోనే నువ్వు ఉంటున్నావు తప్ప ఏకంగా పరమాత్మను చూడలేకపోతున్నావు. నీతో సహా ఏకంగా ఉన్నది పరమాత్మే, పరమాత్మ కాక మరేది లేదు అనేటటువంటి భావన ఏర్పరచుకోవాలి. అలా నువ్వు ఏర్పరచుకున్నట్లయితే నువ్వెప్పుడూ కూడా నిత్యాభియుక్తానం, ఎప్పుడూ కూడా నాకు
అంతా కూడా పరమాత్మే. పరమాత్మ నీకు వేరుగా ఎక్కడో లేడు, దూరంగా ఎక్కడో లేరు. అంతా కూడా నీకు అభిముఖంగానే, నీకు అంతా కూడా తేటతెల్లంగానే, అంతా కూడా ప్రతిసారి కూడా ఆ దృష్టితో ఉండటానికి వీలుగానే అప్పుడు కుదురుతుంది. ఎప్పుడు కుదురుతుంది? అన్యంగా చూస్తున్నప్పుడు కాదు, అనన్యంగా చూస్తున్నప్పుడు, వేరువేరుగా చూస్తున్నప్పుడు కాదు, ఏకంగా పరమాత్మ ఒక్కడే, పరమాత్మ కాక మరి ఏది లేదు అన్నది నిశ్చయం చేసుకుని ఆ దృష్టి ఏర్పరచుకుంటే అంతా కూడా పరమాత్మే, పరమాత్మే. ఇంకా లేనిది ఎక్కడ? అంతా ఉన్నారు. ఎక్కడికో వెళ్ళి ఆయన్ని చూడాల్సిన అవసరం లేదు. ఇంకా నీతో సహా అంతా కూడా పరమాత్మే. ఈ విధంగా చేసినప్పుడు ఎప్పుడు కూడా ఆ దృష్టి ఏర్పరచుకుని ఎల్లవేళలా కూడా అదే విధంగా ఉండి ఆయన చెప్పినట్లుగా ఆచరణలో పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇది మళ్ళీ ముఖ్యమైనది. ఆ తండ్రి మనకు ఏం చెప్తున్నారో దాన్ని అవగాహన చేసుకొని ఆచరణలో పెట్టుకుంటూ, ప్రతి క్షణము కూడా ఆచరణలో పెట్టుకుంటూ అంతా పరమాత్మే అన్నప్పుడు దానికి తగ్గట్లుగా మనం ప్రవర్తించుకుంటూ, దానికి తగ్గట్లుగా మనం ఎలా ప్రవర్తించాలో మన తండ్రి శ్రీమద్ భగవద్గీతలో స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ఆ తండ్రి చెప్పినట్లుగా మనం ప్రవర్తించుకుంటూ వెళ్ళినట్లయితే నీ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను అనేది చెప్తున్నారు. ఏమిటి యోగక్షేమాలు అంటే ఏమిటి అని మనం ఆలోచిస్తే ఇప్పుడు అందరూ కూడా ఏ విధంగా దీన్ని అర్థం చేసుకుంటున్నారు అంటే, యోగక్షేమాలు చూస్తారు అంటే మనం ఏదైనా కోరుకుంటే ఆ కోరిక నెరవేర్చుతారు ఆయనే. అదే యోగక్షేమాలు చూడటం అనేటటువంటి ఒక భావన ఏర్పరచుకుని ఆ విధంగా ఉన్నారన్నమాట. ఇక్కడ నువ్వు ఏదైతే కోరికలు కోరుతూ ఉంటావో, రకరకాలైన కోరికలు కదా, చివరి శ్వాస వరకు కూడా నీకు ఏదో ఒక కోరిక మీద ఉంటూనే ఉంటుంది. ఏదో పొందాలనుకుంటావు, ఏదో మారాలనుకుంటావు, ఏదో రావాలనుకుంటావు, ఏదో పోవాలనుకుంటావు కదా. ఎప్పుడు కూడా నీ మనస్సు వీటి చుట్టూతానే తిరిగి దేవుణ్ణి కూడా వీటి గురించే నువ్వు ప్రార్థిస్తూ ఉంటావు కదా. ఇవన్నీ కూడా నెరవేరుతాయి. ఎప్పుడు నెరవేరుతాయి అని అనుకుంటున్నావు నువ్వు? ఆయన్ను ఎప్పుడు కూడా తలుసుకుంటూ ఉంటే, చింతన చేసుకుంటూ ఉంటే, ఆయన చెప్పారు కదా, అనన్య చింతయంతో మాని. అనన్య అనేటటువంటి మాటకు నువ్వు ఏ పదం అర్థం చేసుకుంటున్నావు, ఏ విధంగా అర్థం చేసుకుంటున్నావు అంటే, ఎప్పుడు కూడా ఆయన్నే స్మరించుకుంటూ ఉంటే మన యోగక్షేమాలు అంటే మన కోరికలన్నీ కూడా ఆయన నెరవేరుస్తాడు అనేటటువంటి ఒక అభిప్రాయం ఏర్పరచుకుని ఉన్నారు ఇక్కడ. అది తప్పు. అది కాదు ఇక్కడ ఆయన చెప్తున్నది అనమాట. ఏంటి యోగక్షేమం అంటే ఏంటి? క్షేమము అంటే మనకు ఏది ఉందో దాన్ని కాపాడటము. యోగం అంటే ఏంటి? మనం ఏది పొందాల్సి ఉందో అది పొందటం అన్నది యోగం అన్నమాట. అంటే ఇప్పుడు వరకు కూడా నీవు ఏది పొంది ఉన్నావో అది ఆయన కాపాడతారట, అది పోదు. అలాగే నువ్వు ఏది పొందాలో అది పొందేలాగా కూడా ఆయన చేస్తారట. ఇప్పుడు దాకా కూడా నువ్వు ఏది పొందావు, ఇక నువ్వు రేపు ఏది పొందాలి అనేటటువంటిది మనం ఆలోచించినట్లయితే వెనక్కు వెళ్ళి మనం శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ తండ్రి ఏమని చెప్పారు ఒక్కసారి గుర్తు చేసుకోండి మీరు. ఆ తండ్రి చెప్పినట్లుగా మనం నడుస్తూ ఉన్నప్పుడు మోక్షం పొందలేము. ఒకవేళ మోక్షం పొందకుండా ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని కాస్త ఆస్వాదిస్తూ పూర్తి స్థాయిలోకి మనం రానప్పుడు, ఒకవేళ ప్రారబ్ధం తీరి ఈ దేహం రాలిపోతే మరి ఏమవుతుంది మనకు? ఇప్పుడు దాకా మనం చేసినటువంటిది ఏదైతే ఉందో ఆ తండ్రి చెప్పినట్లుగా నడుచుకోవటం వల్ల మనం ఎక్కడికి చేరామో అదంతా కూడా ఏమైపోతుంది అనంటే, ఆ తండ్రి ఏం చెప్పారంటే ఏమైపోదో అదంతా కూడా నీకు ఉపయోగపడుతుంది. మరలా నువ్వు మనిషి జన్మ తీసుకుంటావు, మంచి కుటుంబంలో సాంఘికుల మధ్యలో నీవు జన్మ తీసుకుంటావు. అక్కడి నుండి నీకు ఈ బోధ
మరలా నీవు అవగాహన చేసుకోవటానికి వీలవుతుంది అనేది ఆయన చెప్పారు. అలాంటి జన్మ నీకు ఇస్తాను అని చెప్తున్నారు. అది క్షేమం అంటే ఇక్కడ దాకా మనం ఈ జన్మలో మనం ఆ తండ్రి చెప్పినట్లుగా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఒకవేళ ఈ జన్మలో మనం మోక్షం పొందకపోతే ఇది వృధా అయిపోదు. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు ఎప్పుడు కూడా పతనం కాడు, ఇది వాడికి ఉపయోగపడేలాగా నేను చేస్తాను అనేటటువంటిది భగవంతుడు నిశ్చయంగా మనకు చెప్పారు. 6వ అధ్యాయంలోనే చెప్పారు. కాబట్టి ఇక్కడ మనం వాళ్ళేదో చెప్పారు వీళ్ళేదో చెప్పారు అవన్నీ ఆచరించాలి అని వాటి మీద దృష్టి వదిలేసి మన తండ్రి ఏది చెప్పారు అన్న దాని మీద మనం దృష్టి పెట్టి ఆయన ప్రకారంగా మనం నడుచుకుంటూ వెళుతున్నప్పుడు తప్పకుండా 100కి 100 పాళ్ళు ఇప్పుడే ఇదే చివరి జన్మ చేసుకుని ఇక్కడే మనం మోక్షం పొందవచ్చు. ఒకవేళ ప్రారబ్ధం తీరి ఈ దేహం రాలిపోయినా మనం భయపడాల్సినటువంటి పనేమీ లేదు. ఎందుకంటే మన క్షేమం, మనం ఇప్పుడు దాకా ఏది సంపాదించుకున్నామో దాన్ని ఆయన కాపాడి మరలా మనకు వచ్చే జన్మలో అక్కడి నుండి మన నడక మొదలయ్యేలాగా ఆయన ఆ ఏర్పాటు చేస్తాను అని చెప్పారు. ఇంకేమవుతుంది అప్పుడు? ఖచ్చితంగా మనకు వచ్చే జన్మలోనైనా సరే మనం మోక్షం పొందటానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఆ తండ్రి ఆయన బాధ్యత తీసుకుంటాను అని చెప్తున్నారు. ఎందుకని క్షేమమే కాదు యోగం కూడా, చివరికి ఆయన్ని కలుపుకునేంతవరకు కూడా ఆ తండ్రి నిన్ను వదిలిపెట్టరు, నిన్ను కాపాడుతూ ఉంటారు. నువ్వు ఆధ్యాత్మికంగా సంపాదించుకున్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని కాపాడుతూ ఉండి ఆయనతో ఏకం చేసుకునే వరకు కూడా ఆయన నిన్ను కాపాడుతూనే ఉంటారు అనేటటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. చాలా గొప్ప శ్లోకం. అనన్య మాట గుర్తుంచుకోవాలి. అంతా కూడా పరమాత్మే. పరమాత్మ కన్నా భిన్నంగా మరేది కూడా లేనే లేదు. ఇప్పుడు ఇదంతా కూడా మనం చెప్పుకున్నాం, బాగానే ఉంది. ఆయన మన యోగక్షేమాలు చూస్తానన్నారు. ఇక్కడ ప్రారంధం కొద్దీ మన ముందుకు ఏ పనులు ఉన్నాయో ఆ పనులు మనం చేసుకుంటూ ఉంటాం. మనం చేసేటటువంటి కర్మలను బట్టి మనకు ఆ ఫలితాలు వస్తాయి. అది కూడా ఆ తండ్రి చెప్పారు. ఇప్పుడు ఆయన్ని స్మరించుకుంటూ ఉండటము, ఆయనతో ఏకమవ్వటమే మనం చేయాల్సింది అన్నది మనం అర్థం చేసుకున్నాం. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? అలా ఉన్నామా? అలా లేం. మనకి ఆ తండ్రి అంతకుముందు శ్లోకాల్లో చెప్పారు. ఏమని చెప్పారు? మోగాశ మోగ కర్మణో మోగ జ్ఞాన విచేతస, పనికిరాని కోరికలు. ఆ కోరికలన్నీ కూడా నీకు ఉపయోగపడేవి కాదు. ఈ జన్మ సార్థకం చేసుకోవటానికి ఈ మాత్రము ఉపయోగపడినటువంటి కోరికలు, అల్పమైనటువంటి అశాశ్వతమైనటువంటి కోరికలు, ఇహపరాలకు సంబంధమైనటువంటి కోరికలు. వాటిల్లో పడి నీవు వాటిని పట్టుకొని ఏం చేస్తున్నావు? మోఘాశ, వాటి కోసమే ఆశపడుతూ మోగ జ్ఞాన విచేతస, పనికిరాని జ్ఞానంతో ఎవరో ఏదో చెప్పారు ఆ పని చేయాలి, ఆ పనులు చేసుకుంటూ పోతున్నావు. అది పనికొచ్చే జ్ఞానం కాదు. మానవ జన్మకు పనికొచ్చేటటువంటిది ఏదో అది ఆ తండ్రి చెబుతున్నారు నీ కోసం, మనిషి కోసం. నువ్వు నీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించుకుంటూ పోతున్నావు. పనికిరాని కోరికలు కోరుతూ, పనికిరాని జ్ఞానంతో, పనికిరాని కర్మలు ఆచరిస్తూ, ఇక్కడ దుఃఖం అనుభవిస్తూ మరల జన్మలు తీసుకుంటున్నావు అనేటటువంటిది ఆ తండ్రి మనకు చెప్పారు. ఇదంతా కూడా ఎలాంటిది? అసుర భావాలతో నువ్వు చేస్తున్నావు. ఇదంతా కూడా రజో గుణము, తమో గుణము నీకు ఎక్కువైపోయింది. ఎక్కువైపోవటం వల్ల నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అని చెప్పేసి ఆ తండ్రి మనకు కిందటి శ్లోకాల్లో చెప్పారు. అదే మళ్ళీ ఇప్పుడు ఆ తండ్రి ఏం చెప్తున్నారు చూడండి. ఏ ప్యన్యదేవత భక్త యజంతే శ్రద్ధయాన్వితా తేపి మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకం. ఇదే శ్లోకాన్ని 7వ అధ్యాయంలో 11 శ్లోకం, ఇదే శ్లోకం ఇంతకుముందు 7వ అధ్యాయంలో కూడా చెప్పారు మనకి. 11వ శ్లోకం 12వ శ్లోకాల్లో
అవజానంతి మాం మూఢ మానుషీం తనుమాశ్రితం పరంభావమజానంతో మమ భూత మహేశ్వరం మోఘాశ మోగకర్మణో మోగజ్ఞాన విచేతస రాక్షసీం అసురీం శైవ ప్రకృతిం మోహినీం శ్రిత. సరైనటువంటి జ్ఞానం లేకుండా నువ్వేం చేస్తున్నావంటే నన్ను తెలుసుకోలేకపోతున్నావు. నన్ను తెలుసుకోలేకపోవటం వల్ల నువ్వు చేస్తున్నటువంటిది ఏంటంటే అన్యదేవతలను ఆరాధిస్తున్నావు. అన్యదేవతలను ఆరాధిస్తున్నావు అంటే దాని అర్థం ఏమిటి అంటే నాకన్నా కూడా ఈ దేవతలు వేరుగా ఉన్నారు అనుకుని ఆ దేవతలను పట్టుకుని నువ్వు ఆరాధిస్తున్నావు. అయితే ఆ తండ్రి ఏం చెప్పారు అంతకుముందు మనకి చూసినట్లయితే యో యో యాం యాం తనుం భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదదామ్యహం సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమిహతే లభతే చ తతః కామాన్ మయైవ వీతాన్ హితాన్. ఇవి 7వ అధ్యాయంలో 21, 22 శ్లోకాలు. 7వ అధ్యాయంలోనే మనకు చెప్పారన్నమాట. ఏమని చెప్పారు? నీవు ఏ దేవతనైనా ఆరాధించాలి అంటే శ్రద్ధ కావాలి. ఆ శ్రద్ధ ఇస్తున్నటువంటిది నేనే. ఆ తర్వాత నువ్వేదో కోరిక కోరినప్పుడు ఆ కోరిక నెరవేరాలనుకున్నప్పుడు నీ ఆరాధన అనేటటువంటిది స్వీకరించాలి. నీ ఆరాధన స్వీకరిస్తున్నటువంటిది నేనే. నీ కోరిక సమంజసమైనది అయినట్లయితే ఆ కోరిక తీరుస్తున్నటువంటిది నేనే. నువ్వేమనుకుంటున్నావు? ఆ దేవత నీ కోరిక తీరుస్తుంది అనుకుంటున్నావు. అది సరైంది కాదు. ఎందుకు? ఆ దేవత నాకన్నా వేరుగా లేదు. అసలు ఈ విశ్వమంతా కూడా నా దేహమే. ఈ దేవతలు, దేవుళ్ళు, గ్రహాలు, నక్షత్రాలు అన్నీ కూడా నా దేహమే, నా వ్యక్త దేహమే. కాబట్టి నాకన్నా వేరైనటువంటిది మరేదీ కూడా లేనేలేదు. కించిత్ కూడా మరేదీ కూడా లేనేలేదు. కానీ నువ్వు ఏమనుకుంటున్నావు? ఈ దేవతలందరూ నాకు వేరుగా ఉన్నారు అని అనుకుంటున్నావు. అది నీవు తప్పు చేస్తున్నావు అనేటటువంటిది ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఏప్యన్యదేవత భక్త యజంతే శ్రద్ధయాన్విత. శ్రద్ధగానే నువ్వు ఆరాధన చేస్తున్నావు. ఆ శ్రద్ధ ఇచ్చేది నేనే. తేపి మామేవ కౌంతేయ. అయితే నువ్వు ఆరాధిస్తున్నది ఆ దేవతను అనుకుంటున్నావు. అది నీ అజ్ఞానం వల్ల అలా అనుకుంటున్నావు. నీవు ఆరాధిస్తున్నది నన్నే. ఎందుకని? నాకన్నా అక్కడ వేరే ఏమీ లేదు కాబట్టి. బాగా గుర్తుంచుకోండి. నాకన్నా వేరుగా ఏమీ లేదు కాబట్టి నువ్వు ఏ పేరుతో ఏ దేవతను ఆరాధిస్తున్నా, శ్రద్ధతో నువ్వు ఏ దేవతను ఆరాధిస్తున్నా ఆ ఆరాధన నాకే చెందుతుంది. నీవు నన్నే ఆరాధిస్తున్నట్లు అవుతుంది అన్నమాట. మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఇదే. అందుకని ఏంటంటే మనకి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పిన దానివల్ల ఎవరెవరు ఏ పేరుతో ఏ విధంగా ఎవరిని ఆరాధిస్తున్నప్పటికీ కూడా ఆ తండ్రిని ఆరాధిస్తున్నారు అనేటటువంటి పరమసత్యం ఏదైతే ఉందో దాన్ని ఆ తండ్రి చెప్పారు. కాబట్టి ఇక్కడ మన భరతఖండంలోకి ఎవరు వచ్చి ఏ దేవుణ్ణి ఏ పేరుతో ఎవరు ఆరాధిస్తున్నప్పటికీ కూడా, అది ఏ మతమైనప్పటికీ కూడా, ఏ విధానంలో వాళ్ళు ఆచరిస్తున్నప్పటికీ ఆరాధిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఆరాధిస్తున్నది ఎవరిని? పరమాత్మనే. ఇది వాళ్లకు తెలవకపోవచ్చు. ఇది వాళ్లకు తెలవదు. వాళ్లకు తెలవక వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళేదో ఒక రూపం పెట్టుకొని, వాళ్ళు ఆ రూపానికి ఏదో పేరు పెట్టుకొని ఆ దేవుణ్ణే ఆరాధిస్తూ ఉన్నాము అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మన తండ్రి ఏం చెబుతున్నారు? ఎవరు ఏ రూపం పెట్టుకొని ఏ పేరు పెట్టుకొని శ్రద్ధతో వాళ్ళు ఆరాధిస్తుంటే
ఆ ఆరాధనలన్నీ కూడా నాకే చెందుతున్నాయి, వాళ్ళు నన్నే పూజిస్తున్నారు అని మన తండ్రి చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇది సనాతన ధర్మం. దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడ మన భారతదేశంలోకి ఎవరైనా వచ్చి వాళ్ళు ఏ మతం వాళ్ళైనప్పటికీ కూడా, ఏ పేరుతోనైనప్పటికీ కూడా వాళ్ళు దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు. మనం ఇది కాదు అనటానికి లేదు. ఎందుకని కాదు అనలేము? అంతా పరమాత్మ అంటే పరమాత్మను ఆ పేరుతో అలా వాళ్ళు పూజించుకుంటున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఏ దేవతని పూజిస్తున్నప్పటికీ కూడా ఆ దేవత పరమాత్మకు వేరు కాదు అనేటటువంటిది గుర్తుంచుకో. ఏ గుడికి వెళుతున్నప్పటికీ కూడా పరమాత్మ ఇక్కడ ఈ విధంగా కనపడుతున్నారు అనేటటువంటిది గుర్తుంచుకో. అది ఏ ఆరాధన నువ్వు చేస్తున్నప్పటికీ కూడా, ఏ పేరుతో నువ్వు పిలుస్తున్నప్పటికీ కూడా, ఏ రూపంతో నువ్వు చూస్తున్నప్పటికీ కూడా, అసలు ఈ రూపాలన్నీ కూడా పరమాత్మే, పరమాత్మ కాక మరి ఏమీ లేదు. రూపం రూపం ప్రతిరూపం భభవ తదస్య రూపం ప్రతిచక్షణాయ, మనకి ఉపనిషత్ వాక్యం అది. ఇక్కడ ఈ రూపాలన్నీ ఎందుకోసమంటే ఇన్ని రకాలుగా మనం పరమాత్మను గుర్తు చేసుకోవటానికి, లేదా ఇన్ని రకాలుగా నన్ను నేను చూసుకోవటానికి, నన్ను నేను గుర్తు చేసుకోవటానికి. అంటే దాని అర్థం ఏమిటి? ప్రతిసారి కూడా మన దృష్టి పరమాత్మ మీద లగ్నం అవ్వాలి, ఆత్మ మీద లగ్నం అవ్వాలి. నాకన్నా భిన్నంగా మరి ఏది లేదు, పరమాత్మ కన్నా భిన్నంగా మరి ఏది లేదు. ఇది లోపల స్థిరపరచుకుంటూ ఉండాలన్నమాట. ఆయన ఏమంటున్నారు, వీళ్ళందరూ కూడా నాకన్నా అన్యంగా ఈ దేవతలు ఉన్నారనేటటువంటి దాంతో ఈ పూజలన్నీ కూడా చేస్తున్నారు, శ్రద్ధగా చేస్తున్నారు. కాకపోతే అది నాకే చెందుతుంది. మరి మీకే చెందుతుంది కదా స్వామి, మరి ఏమిటి మీకు బాధ? ఇప్పుడు ఎందుకు భగవంతుడు ఇక్కడ మనకి ఈ విధంగా చెబుతున్నారు? ఆయన 7వ అధ్యాయంలో కూడా అదే చెప్పారు, ఇక్కడ కూడా అదే చెబుతున్నారు. మీకే చెందుతుంది అంటున్నారు, వాళ్ళకి శ్రద్ధ ఇస్తున్నది మీరే అని చెబుతున్నారు. పని మీ బిడ్డలమే కదా, మీ బిడ్డలమే కాబట్టి మా యందు అనుగ్రహంతో మీరు ఆ శ్రద్ధ ఇస్తున్నారు. మాకేమో మీరేమో తెలవటం లేదు కాబట్టి, మీకేమో 2 ఉన్నాయి. ఏది? ఒకటి అవ్యక్తము, ఒకటేమో వ్యక్తము. ఈ రెండింటి మధ్యన మనం తెలుసుకోలేకపోతున్నాము. కాబట్టి ఇక్కడ ఏదో ఒక రూపం పెట్టుకొని, దానికి ఒక పేరు పెట్టుకుని ఏదో ఒకటి తంటాలు పడుతున్నాము. కాబట్టి మీ బిడ్డల పట్ల ప్రేమతో మీరు శ్రద్ధ ఇస్తున్నారు. ఆ శ్రద్ధతో మేమేదో పూజ చేసుకుని ఆ దేవత మాకు ఇచ్చింది అనుకుండి ఏదో సంతృప్తి పడుతున్నాము. మీరెందుకు ఇదంతా మళ్ళీ 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 మాకు చెప్తున్నారు? 7వ అధ్యాయంలో చెప్పి మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? దీనివల్ల మాకేం లాభం అని చెప్తున్నారు. ఇప్పుడు మేము ఇప్పుడు చేసే విధానంలో పోతే మాకు నష్టం ఏమిటి? అసలు ఏదో ఒక దేవతని పెట్టుకుని, ఏదో దేవుణ్ణి పెట్టుకుని మనం పూజ ఏదో మనం చేసుకుంటున్నాం. ఆ పూజ ఈ దేవత స్వీకరిస్తుందో, పని ఆయన చెప్పినట్లుగా ఆయనే స్వీకరిస్తున్నాడు. ఆ తర్వాత ఏదో ఫలితం ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి రావటం లేదు. ఇలాగే పోతే మనకొచ్చిన నష్టం ఏమిటి? ఆయన ఏమంటున్నారంటే, యజంతి అవిధిపూర్వకం. అవిధిపూర్వకం. విధి అంటే ఏంటంటే కర్మ, అంటే ఆ విధానము. ఆ విధానము అవిధిపూర్వకం. ఆ విధానం సరైనటువంటిది కాదు. మాట బాగా గుర్తుంచుకోండి. పరమాత్మను తలుసుకోకుండా, అంతా కూడా పరమాత్మే అనేటటువంటి భావన ఏర్పరచుకోకుండా ఈ దేవతలను, దేవుళ్లను వేరువేరుగా చూస్తూ నువ్వు ఎంత శ్రద్ధగా ఆరాధన చేస్తున్నప్పటికీ కూడా అది అవిధిపూర్వకం. 9వ అధ్యాయం 23వ శ్లోకం. అవిధిపూర్వకం. అది సరైనటువంటి విధానం కాదు. ఏంటి సరైనటువంటి విధానము అంటే, ఇక్కడ ఒక లోతైన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నీకు మానవ జన్మ ఇచ్చింది ఎందుకోసం అనుకున్నావు? ఎందుకోసం అనుకున్నావు? ఈ గొంతమ కోరికలు కోరుకుంటూ ఈ జనన మరణ చక్రంలో పడటానికి కాదు. 84 లక్షల జీవరాశిలో దేనికి లేనటువంటి అవకాశం నీకు ఇవ్వబడింది. ఏమిటి అవకాశం? నాతో ఏకమయ్యేటటువంటి అవకాశం, మోక్షం పొందేటటువంటి అవకాశం.
దేవతలకు కూడా లేనటువంటి ఆ మాత్రమైనటువంటి అవకాశాన్ని నీకు ఇచ్చాను. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవాలి అన్నప్పుడు నువ్వు సరైనటువంటి ఆరాధన చేయాలి. సరైనటువంటి ఆరాధన చేయాలి, సరైనటువంటి సాధన చేయాలి. అలా కాకుండా సరి కానటువంటి అవిధిపూర్వకం నీకు ఉపయోగం లేనటువంటి పనికిరానటువంటి ఆరాధనలు చేస్తున్నావు. ఇది పనికిరాదు, నీకు మోక్షం పొందటానికి పనికిరాదు. ఇక్కడ నువ్వు సుఖంగా శాంతిగా ఉండటానికి పనికిరాదు. ఈ జన్మ సార్థకం చేసుకోవటానికి పనికిరాదు. నాతో ఏకమవ్వటానికి ఇది పనికిరాదు. నాకు ఇష్టమైన దానిగా మారటానికి ఇది పనికిరాదు. మరి ఏమవుతుందట? ఇవన్నీ కూడా ఇలాగే చేసుకుంటూ పోతే ఏమవుతుంది? ఆ తండ్రి ఏం చెప్తున్నారంటే, అలా ఎందుకు మిమ్మల్ని ఆరాధించాలని మీరు అంటున్నారు? ఇంత గట్టిగా ఇది అవిధిపూర్వకమని ఇంత గట్టిగా మాకు చెప్తున్నారే, మాకొక్కసారి చెప్పండి అసలు అన్నప్పుడు ఆ తండ్రి ఏం చెప్తున్నారంటే, అహం హి సర్వయజ్ఞానం భోక్తా చ ప్రభురేవచ నతు మామభిజానంతి తత్వేన తచ్ఛవంతి తే. అహం హి సర్వయజ్ఞానం భోక్తా చ ప్రభురేవచ. 2 మాటలు మాట్లాడారు. భోక్త, ప్రభు. భోక్త అంటే స్వీకరించేటటువంటి వాడు, ప్రభు అంటే ఇచ్చేటటువంటి వాడు. నువ్వు ఇక్కడ ఏ నోము నోసినా, ఏ యజ్ఞం చేసినా, ఏ యాగం ఆచరించినా, ఏ దీక్ష పూనినా, ఏది చేసినా సరే, భక్తిపూర్వకంగా ఏది చేసినా సరే, నువ్వు చేసినటువంటి ఆరాధన ఏదైతే ఉందో ఆ ఆరాధన స్వీకరించాలి. ఆరాధన ఎవరికొకళ్ళకి చెందాలి కదా. చెందినప్పుడే కదా నువ్వు ఆ ఫలాన్ని పొందేది. దేవుణ్ణి ప్రార్థిస్తున్నావు, నీ ప్రార్థన మన్నించాలి కదా. నీవు ఆరాధిస్తున్నావు, నీ ఆరాధన ఆయన స్వీకరించాలి కదా. అలా నీ ప్రార్థన మన్నించాలి అన్నా, నీ ఆరాధన స్వీకరించాలి అన్నా అది ఎవరికి సాధ్యమవుతుంది అంటే ఒక్క పరమాత్మకు మాత్రమే సాధ్యమవుతుంది. కేవలము ఒక్క పరమాత్మకు మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకని? ఉన్నది ఆయనే కాబట్టి. ఉన్నది ఆయనే కాబట్టి ఆయన మీదకి నీ దృష్టి వెళ్ళనప్పుడు మరి అది అవిధిపూర్వకమే కదా. అలాగే ఆ తరువాత నీ ఆరాధన స్వీకరించి నీకు ఏది ఇవ్వాలో అది ఇచ్చేవాడు ఎవరు అంటే ప్రభు అంటారన్నమాట. ప్రభువు కూడా ఆయనే. స్వీకరించేది పరమాత్మే, ఇచ్చేది పరమాత్మే. అయితే నతు మాం అభిజానంతి, నన్ను తెలుసుకోవట్లేదు నువ్వు. ఏమవుతుంది నిన్ను తెలుసుకోకపోతే? ఎందుకు నిన్ను అసలు మేము తెలుసుకోవాలి? ఏదో ఒక దేవతను పెట్టుకుని, దేవుణ్ణి పెట్టుకుని మేము పూజ చేసుకుంటున్నాము, శ్రద్ధ ఇస్తున్నది నీవే. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఆరాధన స్వీకరిస్తున్నది మీరే. అలాగే మీరు ఇప్పుడు చెప్పినట్లుగా ప్రభువు అంటే మాకు ఆ ఫలితం ఏదో ఇచ్చేది మీరే. మాకు కావాల్సింది అంతవరకే, మాకు కావాల్సింది అంతవరకే. ఇప్పుడు ఎందుకు మిమ్మల్ని తెలుసుకోవాలి? నాభిజానంతి, నన్ను మీరు తెలుసుకోవటం లేదు అంటున్నారు. ఎందుకు తెలుసుకోవాలి అంటే ఆయన ఏం చెప్తున్నారు? తత్వేన తచ్ఛవంతితే, తత్వతః నీవు నన్ను తెలుసుకోవటం లేదు. తత్వతః నన్ను మీరు తెలుసుకోవటం లేదు. ఇదే మనకు ఆ తండ్రి అంతకుముందు కూడా స్పష్టంగా చెప్పటం జరిగింది. తెలుసుకోకపోతే ఏమవుతుందట? ఈ అధ్యాయంలోనే 11వ శ్లోకంలో చూసినట్లయితే, అవజానంతి మాం మూఢ మానుషీం తనుమాశ్రితం పరంభావమజానంతో మమ భూత మహేశ్వరం. అపరప్రకృతి, పరాప్రకృతి. ఈ అపరప్రకృతి మారేటటువంటిది, అశాశ్వతమైనటువంటిది. దీనికంటూ ఆధారం అంటూ నేనే అయి ఉన్నాను.
స్వతంత్రంగా దీనికి ఏది కూడా ఆధారం అంటూ వేరుగా లేదు, తన పాటికి తనకు ఆధారం అంటూ లేదు. అలాంటి ఈ అపరప్రకృతిని చూస్తున్నావు, కానీ దీనికి ఆధారమైన శాశ్వతమైనటువంటి అనంతమైనటువంటి సచిదానంద స్వరూపమైనటువంటి నన్ను నీవు తెలుసుకోవటం లేదు అనేటటువంటిది ఈ అధ్యాయంలో 11వ శ్లోకంలోనే ముందు మనకు చివాట్లు పెట్టారు భగవంతుడు. ఎందుకని? మూర్ఖుడమైపోయావు, నువ్వు అజ్ఞానంలో కూరుకుపోయావు, నీ కళ్ళు తెలుసుకోవటం లేదు అంటున్నారు ఆ తండ్రి. నన్ను తెలుసుకోలేకపోతున్నావు. తత్వేన అన్న మాటకు అర్థం అది. ఈ రెండు ప్రకృతులు ఉన్నాయి. ఈ మారేదాన్ని నామరూపాలనే చూస్తున్నావు, కానీ నామరూపాలకు ఆధారమైనటువంటి నన్ను నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అన్నది అక్కడ ఆయన చెబుతున్నారన్నమాట. అయితే ఏమవుతుంది? మిమ్మల్ని మేము తెలుసుకోకపోతే ఈ కనపడే రూపాలని పట్టుకుని మేము వేలాడుతూ ఉంటే, అపర ప్రకృతిలోనే ఉంటే, ఈ గుణాలతో కూడినటువంటి దాన్నే మేము పట్టుకుని ఉంటే, మమ్మల్ని కూడా గుణాలతో కూడినటువంటి ఈ దేహమే అని మేము అనుకుంటూ ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు అదే జరుగుతుంది కదా. ఏమని? ఈ గుణాలతో కూడినటువంటి అపర ప్రకృతి ఏదైతే ఉందో ఈ దేహమే నేను అనుకుంటున్నాము. అలాగే భగవంతుడు కూడా గుణాలతో కూడినటువంటి భగవంతుడినే మనం పట్టుకోవాలి అనుకుంటున్నాం, గుణాలతో కూడినటువంటి దేవతల్నే మనం పట్టుకోవాలి అనుకుంటున్నాం, నామరూపాలుగానే భగవంతుడిని చూడాలి అని మనం అనుకుంటున్నాం. కానీ ఆ తండ్రి ఏమంటున్నారు? గుణాలకు అతీతమైనటువంటి నన్ను పట్టుకున్నప్పుడు మాత్రమే ఈ దుఃఖం నుండి నీవు బయటపడతావు, ఈ జనన మరణ చక్రం నుంచి నీవు బయటపడతావు అనేటటువంటిది ఆ తండ్రి అంత స్పష్టంగా ఇన్నిసార్లు చెబుతున్నారు. చివరికి ఆయన ఏమంటున్నారంటే, తత్వతా నన్ను తెలుసుకోలేదనుకో ఏమవుతావు? పతనమైపోతావు, దిగజారిపోతావు. ఏమండి మాటకు అర్థమేంటి? 84 లక్షల జీవరాశిలో ఆయా దేహాలన్నీ కూడా నువ్వు ధరించి దుఃఖం అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటున్నారు. దిగజారిపోవటం అంటే అది ఎన్నో జన్మలు కష్టాలు అనుభవించి ఏవో రూపాలు నువ్వు తీసుకుని ఏవో దేహాల్లో ఎంతో దుఃఖం అనుభవించితే ఆ తండ్రి అనుగ్రహంతో నీకు ఈ మానవ దేహము వచ్చింది. ఈ మానవ దేహం వచ్చినందుకు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి మరలా దీన్ని దుర్వినియోగం చేసుకుంటే మరలా కిందకు వెళతావు. పతనం అవటం అంటే కిందకు వెళతావు. మళ్ళీ పశుపక్షాది క్రిమికీటకాది జన్మలు నువ్వు పొందాల్సి ఉంటుంది అనేటటువంటిది ఆయన తండ్రి చెబుతున్నారు. అలాగే నేను దేవతల్ని పూజిస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. కొంతమంది అయితే భూతాలని ప్రేతాలని పూజిస్తూ ఉంటారన్నమాట. వాళ్ళందరూ ఏమవుతారట? యాంతి దేవవ్రత దేవాన్, పితృన్ యాంతి పితృవ్రత, భూతాని యాంతి భూతేజ్య, యాంతి మధ్యాజినో అపిమాం. ఇదిగో ఇందుకు నేను ఇంతగా నీకు చెప్తున్నాను. ఏమిటి మీరు చెప్తున్నది? యాంతి దేవవ్రత దేవాన్, దేవతలను ఆరాధించుకుంటూ నువ్వు కూర్చున్నట్లయితే మరలా నీవు ఆ దేవతలను పొందుతావు. పొందితే ఏమవుతుంది? మరలా నీవు జన్మలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది, మరలా దుఃఖం అనుభవించాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. మోక్షం అన్నది రాదు. దేవతలకు కూడా మోక్షం అనేది లేదు. కాబట్టి మరలా నీకు జన్మలన్నవి తప్పవు. నీ ప్రారబ్ధ కర్మ ఒకటి అయిపోవచ్చు, కానీ సంచిత కర్మ అలాగే ఉంటుంది. కాబట్టి మరలా నీవు జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే యాంతి పితృవ్రత, పితృన్ యాంతి పితృవ్రత. అలాగే నీవు పితృదేవతలను ఆరాధించినప్పుడు పితృదేవతల యొక్క లోకానికి వెళతావు. అప్పుడు కూడా అదే పరిస్థితి. మరలా నువ్వు వెనక్కి రావాలి. వెనక్కి వచ్చినప్పుడు మరలా ఇక్కడ నువ్వు ఏ ఒక జన్మలు తీసుకుని ఏ ఒక దేహాలు ధరించి మరలా దుఃఖం అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. భూతాని యాంతి భూతేజ్య. కొంతమంది సిద్ధుల కోసమని భూత ప్రేతాలను ఆరాధిస్తూ ఉంటారన్నమాట.
వాళ్ళకు కొన్ని సిద్ధులు కలుగుతాయి. ఆ సిద్ధులతో ఇక్కడ ప్రజల్ని మోసం చేయటమో లేకపోతే భయపెట్టడమో ఏదో ఒకటి చేస్తారు. వాళ్ళ సంపాదన ఏదో వాళ్ళు సంపాదించుకుంటానికి ప్రయత్నిస్తారు. వీళ్ళందరూ కూడా ఏం పొందుతారు అంటే ఆ భూత ప్రేతాలనే పొందుతారు. చివరికి మళ్ళా వాళ్ళు ఏ భూతంగానో ప్రేతంగానో ఇలాగే మారి ఆ విధంగానే ఉంటారు అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటిది. కానీ యాంతి మధ్యాజినోం అపిమాం, నన్ను ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు, నా మీద దృష్టి పెట్టుకొని అంతా పరమాత్మే అని పరమాత్మ మీద దృష్టి పెట్టుకొని నిరంతరము ఉండేటటువంటి వాళ్ళు, అంతా కూడా పరమాత్మే అని నిరంతరము కూడా పరమాత్మని ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు ఏమవుతారు అని చెబుతున్నారు? నన్నే పొందుతారు, నాతో ఏకమవుతారు, మోక్షం పొందుతారు అనేది ఆ తండ్రి చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడు వరకు మీకున్నటువంటి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో ఆ అభిప్రాయాలన్నిటినీ కూడా వదిలిపెట్టి, ఆ వాసనలన్నిటినీ కూడా వదిలిపెట్టి మన తండ్రి ఏదైతే చెప్పారో దాన్ని ఈరోజు స్పష్టంగా మీరు అవగాహన చేసుకున్నారు. ఆ తండ్రి 1కి 2 సార్లు చెప్తున్నారు. శ్రీమద్ భగవద్గీతలో ఇప్పుడు మనం 2వ అధ్యాయం దగ్గర నుంచి చూసినట్లయితే ఇదే విషయాన్ని అనేక రీతులుగా చెప్తూ వస్తున్నారు. ఆ తండ్రి మనకు మోక్షాన్ని ఇస్తాను అంటున్నారు. ఆ తండ్రితో ఏకం చేసుకుంటాను అంటున్నారు. ఆ పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉందో, ఆ పరమానందం ఏదైతే ఉందో, ఆ పరమానంద స్వరూపంగా నువ్వు ఉండగలుగుతావు అనేది చెప్తున్నారు. కానీ మనము అంత మాకొద్దు, కొంచెం ఏదన్నా చాలు, ఏ కొంచెము 2 క్షణాల్లో కరిగిపోయేటటువంటి ఆనందం, క్షణాల్లో కరిగిపోయేటటువంటి ఆనందం, అశాశ్వతమైనది, అల్పమైనటువంటిది, ఇలాంటి కోరికలు మనం కోరుతున్నాం. ఇది చాలామంది చేస్తున్నటువంటిది. మీ విషయాల్లోనూ అలాగే చేస్తున్నారు, మీ పిల్లల విషయాల్లోనూ అలాగే చేస్తున్నారు, వాళ్ళకు కూడా అలాగే నేర్పుతున్నారు. దేవుడు ఎందుకోసము అంటే మన కోరికలు తీర్చటం కోసమే అని మీరు అలాగే ఏర్పరచుకున్నారు, మీ పిల్లలకు అదే నేర్పుతున్నారు. దేవుడు అనేటటువంటి ఆ పదాన్ని మనకు మహర్షులు, మహాత్ములు ఎందుకు ఇచ్చారు అంటే పరమాత్మతో ఏకమవ్వటం కోసమే, మీరు తెలుసుకుంటారని. కానీ ఇప్పుడు ఆ తండ్రి చెప్తున్నారు, మనకు తెలియచేస్తున్నారు. తెలియచేసినప్పటికీ కూడా మన పాత అలవాటు మార్చుకోకపోతే మనం పొందేది ఇంతే. ఆయన మనకు ఈ విశ్వమంతా ఇవ్వాలనుకుంటే మనం పొందాలి అనుకుంటున్నది ఎంత? గోరంత. కొండంతా ఆయన ఇవ్వాలనుకుంటే గోరంత మీరు కోరుతున్నారు. ఈ ఆలోచన, ఈ అభిప్రాయాన్ని పోగొట్టుకుని అంతా కూడా పరమాత్మే అనేటటువంటి దృష్టి ఏర్పరచుకొని మీలో ఉన్నటువంటి వాసనలు పోగొట్టుకుని ఆ తండ్రి ఏ విధంగా మనల్ని నడవమన్నారు ఆ విధంగా నడుస్తూ ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఇక్కడే ఆస్వాదించి అందరూ కూడా ఈ జన్మ సార్థకం చేసుకోవాలని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో